వ్యూహం సినిమా అనేది ఆహ్, ముఖ్యంగా లోకేష్‌ని చాలా బ్యాడ్‌గా చూపించింది. ఒక కమెడియన్ లాగా పప్పు తినడం, పప్పు వాయిస్ పప్పు ఇతని వాయిస్ చూపించడం. ప్రతి దగ్గర ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా లోకేష్‌ని ప్రొజెక్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అట్లాగే చంద్రబాబు ఆహ్, ఏమన్నా ప్లాన్‌లేస్తే అవన్నీ కుట్రని, జగనేస్తేమో వ్యూహాలని ఆ యాంగిల్‌లో కూడా అంటే క్లియర్‌గా జగన్ వైపు ఉండి జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీశాడు. అలా తీయకూడదని ఏమీ లేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటేనే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయడం కష్టం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూను తీసుకోవాలి. అలాగా రామ్ గోపాల్ వర్మ ఆయనకి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకునే హక్కు ఉంది. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ రియల్ క్యారెక్టర్స్ని పోలిన మనుషుల్ని పెట్టడం, వాళ్ళ రియల్ క్యారెక్టర్స్ అనేది అందరికి తెలిసేట్టుగా చేయడం, బతికున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోతుంది. ఇప్పుడు లోకేష్‌ని బొఫూన్‌గా చూపించినప్పుడు లోకేష్‌కి అది ఇబ్బందిగా మారుతుంది. చంద్రబాబుని విలన్‌గా చూపించినప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారుతుంది. సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళు డీప్‌లీ హర్ట్ అయ్యారు. నిజానికి ఇంతకంటే రామ్ గోపాల్ వర్మ కంటే కూడా ఎక్కువగా బయట కొడాలి నాని కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పప్పు అని అతని గురించి ఎప్పటి నుంచో మాట్లాడడం ఇంకా ఎక్కువగానే చేస్తారు ఈయన కంటే కూడా. కానీ సినిమాకుండే విజువల్ మీడియంకుండే ఒక పవర్ ఉంటుంది, దానికి అందరూ కూడా భయపడతారు. దానివల్ల లోకేష్ కూడా తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఈ సినిమాను ఆపడానికి లోకేష్ మ్యాక్సిమం ట్రై చేశాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ లోకేష్కి అనుకూలంగా కోర్టు కానీ ఏమీ తీర్పు రాలేదు. సో కాబట్టి లోకేష్‌కి ఒక కక్ష అనేది పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ అతనే చాలాసార్లు చెప్పాడు, నేను మూర్ఖుడిని, చంద్రబాబు లాగా కాదు నేను, ఒకసారి కక్ష పెట్టుకుంటూ వదలనన్నాడు. అలాగే ఇప్పుడు చేస్తున్నాడు కూడా. రెడ్ బుక్ పెట్టుకొని తనకి ఎవరెవరి మీద కక్ష ఉందో అట్లాగే తన వాళ్ళని ఎవరెవరు రకరకాలుగా గేల్ చేయడం కానీ, భ్రష్టు పట్టించడం కానీ చేశారు. వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళందరిని అరెస్టులు చేయడం అనేది లోకేష్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి చేతనైంది అది. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు గవర్నమెంట్ తలుచుకుంటే కేసులు కొదవేం లేదు. ఏదైనా ఒకటి చేసి కేసు పెట్టేది. అలాగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు. అయితే రామ్ గోపాల్ వర్మకి ఇది ముందుగానే గ్రహించాడు రామ్ గోపాల్ వర్మ. ఈవెన్ జగన్ ఓడిపోతాడని కూడా గ్రహించినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఎలక్షన్ల ముందే లోకేష్తో కాంప్రమైజ్ చేయడం కోసం రామ్ గోపాల్ వర్మ ట్రై చేశాడని కొంతమంది చెప్పారు. కానీ లోకేష్ రాయబరాలకి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఫర్మ్గానే ఉన్నాడు. ఫైనల్గా ఈ ప్రభుత్వం వచ్చినాక రామ్ గోపాల్ వర్మ మీద కేసులు పెట్టడం, ఆయన వెంటాడడం, ఆయన కోసం ఇక్కడ కాపలాగాయడం, ఇవన్నీ హైడ్రామాలు నడిచాయి. అయితే ఒక వార్త ఏంటంటే రామ్ గోపాల్ వర్మ మేనేజ్ చేసుకున్నాడు లాంకో రాజగోపాల్ లాంటి వాళ్ళని. ఎందుకంటే ఈయన క్లాస్మేట్ లాంకో రాజగోపాల్, ఇలాంటి వాళ్ళని పట్టుకొని కాంప్రమైజ్ అయ్యాడనేది ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అందులో నిజం ఉందా లేదో మనకు తెలియదు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ అలా చేయడంటే ఎవరైనా చేస్తారు. జైలుకి ఎందుకు పోవాలి? జైలుకి కుదిరినప్పుడు చేస్తారు కదా, ట్రై చేస్తారు కదా. నేనేదో సరదా సినిమా తీసాను, మీ మీద నాకేం కోపం లేదు అని వాళ్ళకి ఏదో చెప్పే అవకాశం అయితే ఉంది. సో అలాగా చెప్పి కాంప్రమైజ్ అయ్యారా? ఎందుకంటే లోకేష్ కూడా సరే పోనీలే సారీ చెప్తున్నాడు కదా వదిలేద్దామని ఏమన్నా వదిలేసారా తెలీదు. అప్పటి నుంచి అయితే రామ్ గోపాల్ వర్మ మీద సీరియస్గా అయితే లేదు. కాకపోతే ఈ లోపల రామ్ గోపాల్ కోర్టు నుంచి కూడా కొంత ఊరట పొందాడు. కానీ వాళ్ళు అనుకుంటే ఏదో ఒక కేసు పెట్టి లోపలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ ఉంది. ఫైబర్ నెట్లో ఈయన సినిమాని ఫైబర్ నెట్లో పెట్టారు. మామూలుగా దాంట్లో అసలు 100 మంది కూడా చూడలేదని చెప్తున్నారు. కానీ వీళ్ళకి 2 కోట్ల వరకు ఇచ్చారని చెప్తున్నారు. మరి దాన్ని అప్పుడు ఈయన ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేయాలనుకుంటే ఏముంది, చాలా కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు. ఇవాళ ఏముంది, నిన్న ఎవరు అరుణ ఆవిడని ఏం చేశారు, ఎవడో ఒకటి ఎప్పుడో అది కేసు, పాత కేసు, అతను పట్టుకొచ్చారు. అతన్ని నువ్వు కంప్లైంట్ ఇవ్వరా అని చెప్పారు. కత్తి పెట్టి నన్ను బెదిరించారు సార్ అని కంప్లైంట్ ఇప్పించారు. ఆమెను అరెస్ట్ చేశారు మధ్యలోనే. సో అలాగా అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. వాళ్ళకి ఏదో కేసు పెట్టించగలరు, అరెస్ట్ చేసి లోపలేయగలరు. కాబట్టి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయట్లేదంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో మొన్న ఒంగోలుకి రామ్ గోపాల్ వర్మని పిలిపించి దాదాపు 10-12 గంటలు అడిగి ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అని కూడా వార్త వస్తుంది. మరి కాంప్రమైజ్ అయ్యింటే ఎందుకు అరెస్ట్ చేశారంటే డ్రామా కోసం కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యామని బయటికి తెలియకుండా చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాసరి కిరణ్ని నిన్న అరెస్ట్ చేశారు. హైదరాబాద్కి వచ్చి విజయవాడ పట్టమట పోలీసులు పట్టుకెళ్లారు. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే
ఇతను వాళ్ళ బంధువైన గాజుల మహేష్ అనే ఒక అతను ఉన్నాడు. అతనికి ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అతని దగ్గర 4.5 కోటి అప్పు చేశాడు. ఆ అప్పు అడగడానికి ఈ గాజుల మహేష్ వాళ్ళ వైఫ్ విజయవాడలో ఉండే ఈయన ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఒక 15 మంది ఆఫీస్లో ఉండే సిబ్బంది వాళ్ళందరూ వీళ్ళని అటాక్ చేసి కొట్టారు. కాబట్టి వాళ్ళు పట్టమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు అనేది వార్త.